గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానం చేయటం జరిగింది. మరి శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధిస్తూ ఆకాశము నుండి ఒక సూచక క్రియను చేయమని ప్రభువును అడిగినట్లుగా, మరి అది పరలోకము నుండి అన్నట్టుగా కూడా మరొక చోట ఉన్నట్లు, వారెందుకు ఆ విధంగా సూచక్రియలు అడిగారో, సూచన యొక్క ఉద్దేశ్యం ఏంటో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మరి వీరు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభువు ఇచ్చినటువంటి జవాబుల్లో భాగంగా మనం 39, 40 వచనాలు, ఈ 2 వచనాలు ధ్యానం చేద్దాం. నేను చదువుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39, 40 వచనాలు చూడగలిగితే ప్రభు ఇస్తున్నటువంటి జవాబు: వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ప్రభు చెప్పినటువంటి ఈ జవాబును కొంచెం మనం మనసు పెట్టి ధ్యానించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఎక్కడే గాని దుర్భాషలు మనం ఆడకూడదు అన్నటువంటి మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వ్యర్థంగా మనం మాట్లాడకూడదు ఏ మాటనోను చెప్పిన దాఖలాలున్నాయి. మరి అటువంటి పరిస్థితులలో ప్రభువు ప్రయోగించిన, వాడినటువంటి ఆ పదం ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వ్యభిచారులైన చెడ్డతరము వారు అన్నాడు. దీన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? అలా మాట్లాడటం సబబేనా ప్రభువు? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా సమర్థింప చేసుకోవాలి అనేది ఒకసారి మీ నుంచి ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళుంటే మీరు వివరించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎవరైనా యేసు ప్రభుల వారు వ్యభిచారులైన చెడ్డతరం వారని మాట్లాడుతున్నాడు అంటే అసలు ఆ మాటలు మనం ఎలా స్వీకరించాలి? అలా మాట్లాడొచ్చా అసలు? అనేటువంటి విషయాలు ఎవరైనా అర్థమైనటువంటి వాళ్ళు తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా. పోనీ ఎవరికి తెలియకపోతే ఆ మాటన్నా చెప్పండి. మాకు దాని గురించి ఏం ఐడియా లేదు అన్నటువంటి విషయమైనా తెలియపరచండి. ఎవరు మాట్లాడట్లేదమ్మా, బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. ఐడియా లేదన్న దాని గురించి. అమ్మా ఎవరికి లేదా? ఎవ్వరికి లేదా? సురేష్ లేదు. రైట్. ఇక్కడ వ్యభిచారులైన చెడ్డతరం వారు అని ప్రభు ప్రయోగించినటువంటి ఈ పదజాలము భౌతికమైనటువంటి వ్యభిచారుల గురించి విషయం కాదు. ఎందుకనంటే ఈ ప్రపంచంలో భౌతికమైనటువంటి వ్యభిచారాలకు సంబంధించి సర్వసాధారణంగా ఎక్కడైనా కనబడేదే, వినబడేదే, ఉండేదే. కానీ ఈ వ్యభిచారులు ఎవరు అనంటే నైతికమైన దుర్నీతి పరులు. అంటే ఆధ్యాత్మిక దుర్నీతి పరులు. ఇంకా చెప్పాలంటే దేవుని ఎడల విశ్వాస ఘాతకులను, దేవుని నిబంధనను, దేవుని ఆజ్ఞలను మీరినటువంటి వారిని, ఇంకా చెప్పాలంటే దేవుని కంటే ఎక్కువగా మిగతా వాటిని ప్రేమించిన వారిని వ్యభిచారులు అని పిలిచిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అటు పాత నిబంధనలోనూ, ఇటు క్రొత్త నిబంధనలోనూ ఉన్నటువంటి విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఒకసారి చూడండి. యెషయా గ్రంథం ఒకరు చదివి పెట్టండి. 50వ అధ్యాయము యెషయా గ్రంథం ప్రారంభ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూడండి, ఒకరు చదవండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి.
మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. చూడండి, ఇక్కడ తల్లి అని మాట్లాడుతున్నాడు చూసారా? నేను మీ తల్లిని అని మాట్లాడుతున్నటువంటి, నేను తల్లిని విడిచేసినటువంటి సందర్భం అని మాటలు ఎన్ని చెప్తున్నాయంటే, సృష్టికర్తని, నిన్ను సృజించిన వాడు నీకు భర్తయ్యై ఉన్నాడు అనే మాట కూడా మనకు పాత నిబంధనలో కనబడుతుంది. అంటే దేవుణ్ణి, సృష్టికర్తని భర్తగా అభివర్ణించటం జరిగింది. ఆ దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళందరినీ ఒక రిప్రజెంటేటివ్‌గా, ఒక ప్రతినిధిగా చెప్తూ ఆయన యొక్క భార్యగా అభివర్ణించటం జరిగింది. అంటే నాటి దేవుని ప్రజలందరూ ఇశ్రాయేలీలు గనక, ఇశ్రాయేలీలను దేవుని యొక్క భార్యగా, అంటే ఇక్కడ భర్త అన్న పదాన్ని భౌతికంగా కాకుండా మనం నైతికంగా తీసుకోగలిగితే దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, భర్త అంటే పోషించేవాడు, సంరక్షించేవాడు అని అర్థం. ఎందుకనంటే ఈ 2 పదాలు మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా క్లారిటీగా మనకు అర్థం అవుతుంది. పోషించేవాడు, సంరక్షించేవాడని. అటు పోషించేవాడు, సంరక్షించేవాడు, దీంతో పాటు అసలు ఉద్భవింపజేసిన వాడు కూడా దేవుడే గనుక ఆ పద ప్రస్తావన జరిగింది. ఇకపోతే మరి ఇది ఇంకా మరింత స్పష్టంగా, అంటే విడిచేశాడంటే ఎందుకు విడిచేశాడు దేవుడు? ఎందుకు వదిలిపెట్టాడు? డైవర్స్ ఎందుకు ఇచ్చాడు అని అంటే, దానికి ఇర్మియా గ్రంథంలో మాట చెప్పడం చూద్దాం. 3వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం ఒకటి చదవండి. ద్రోహి అను ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారం చేయుచు వచ్చుచున్నది. చూడండి, ఎందుకు విడిచిపెట్టాడని చెప్తున్నాడండి దేవుడు ఇక్కడ? ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేత అని. సో ద్రోహం చేయటం జరిగింది అంటే దేవుణ్ణి విడనాటం జరిగింది. ఇంకా విశ్వాసఘాతకులు అని చెప్పడం జరిగింది. చూసారా? అంటే విశ్వాసం కోల్పోయారు. దేవుడి మీద నమ్మిక తప్ప మిగతా వాటి మీద నమ్మిక ఉంచటాన్ని వ్యభిచారంగా చెప్పబడింది. కాబట్టి ఈ వ్యభిచారులైన చెడ్డతరము వారు అంటే మీరు దేవుణ్ణి విడిచేశారు, దేవుణ్ణి నమ్మట్లేదు, దేవుని కంటే ఎక్కువగా వేరొక దానిని మీరు ఆశ్రయిస్తున్నారు అన్నటువంటి ఆ పరిస్థితిని మనస్కరించి ప్రభు చెప్పిన మాట. ఇక కొత్త నిబంధనలోకి సంబంధించినటువంటి క్రైస్తవులమైన మన కోసం కూడాను మనలో కూడా కొంతమంది వ్యభిచారులు ఉంటారు. అదే దేవుడు చెప్తూ యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వ్యభిచారులారా అని మాట్లాడిన దేవుడు ఎందుకు వాళ్ళు వ్యభిచారులు అవుతున్నారంటే, దైవ స్నేహం కంటే లోక స్నేహాన్ని వాళ్ళు స్నేహిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ సమయంలో మనకు దేవుడి సన్నిధి ఉందని తెలిసింది, అండ్ దేవుడి సన్నిధి కంటే మరొక దాంట్లో మనం గలుపుతున్నాం అంటే మనం ఎవరు అనుకున్నారు? ఈ విలువైన సమయం దాటిపోయింది అనుకోండి, మళ్ళీ రేపటి దినం మరలా ఉదయకాలము 4:30 గంటల వరకు మీరు ఎప్పుడు మధ్యలో జాయిన్ అయినా కూడా మీరు ఒక్కరే ఉంటారు తప్ప ఎవరు ఇక్కడ పాడేవాళ్ళు ఉండరు, ప్రార్థించే వాళ్ళు ఉండరు, వాక్యం చెప్పే వాళ్ళు ఉండరు, మీ డౌట్స్ని క్లారిఫై చేసే వాళ్ళు ఉండరు, మీకోసం విజ్ఞాపన చేసే వాళ్ళు ఉండరు. అంటే ఈ విలువైన సమయం లాంటివి, ఇట్లాంటివి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావటానికి. ఈ ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఇక్కడ తప్ప ఇంకా మిగతా వాటి మీద ఎంగేజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఈ దేవుడి సన్నిధి కంటే విలువైనటువంటిది అది అని అర్థం. అంతే కదా దాని అర్థం. అంటే అటువంటి వాళ్ళంతా కూడా వ్యభిచారుల కింద లెక్క. ఎందుకనంటే మనం అందరం కూడా పవిత్రురాలైన కన్యకగా విశ్వమానవ క్రైస్తవం అంతా కూడా క్రీస్తుకు భార్యగా ఆధ్యాత్మిక రీతిలో వివాహం గావించబడడం జరిగింది. కాబట్టి క్రీస్తు సార్వత్రిక సంఘం అనే భార్యకు భర్త. కాబట్టి
ఆయన ఎడల నమ్మకం కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి మనకందరికీ ఉంది. అందుకే దేవుడి కంటే, దేవుడి సేవ కంటే, క్రీస్తు కంటే ఈవెన్ పౌలు గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ చెప్పిన మాటలు ఎందుకలా అనిపిస్తాయి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని. ఎందుకంటే తన భర్త కంటే సర్వస్వం ఇంకా ఏదుంది చెప్పండి? కాబట్టి అంత ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ఆత్మీయంగా పుట్టటానికి మనల్ని ఆత్మీయంగా పోషిస్తూ, సంరక్షిస్తూ, అనేక రీతులుగా తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ, మన కోసము ప్రాణమే పెట్టి ఆయన విమోచన కావించటం అనేది జరిగింది. కాబట్టి దయచేసి మనం అందరం గూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ప్రభు కొరకు ప్రభు సేవలో, పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతున్నది ఎంతవరకు ఉంది? సమయం కేటాయిస్తున్నది ఎంతవరకు ఉన్నదనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. కాబట్టి దయచేసి ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఇది ప్రభు ఆ మాట చెప్పటం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఆలోచన చేయగలిగితే, వ్యభిచారులైన చెడ్డతరం వారు అని మాట్లాడినటువంటి మాట వెనకున్న ఆంతర్యము అది. అంతే తప్ప భౌతికమైనటువంటి వ్యభిచారులని విషయము కాదక్కడ మాట్లాడుతున్నది ప్రభు. దేవుని ఎడల, క్రీస్తు ఎడల విశ్వాసఘాతకులు ఎన్ని జరిగిస్తూ ఉన్నా, ఎన్నో మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు చేస్తూ ఉన్న, జీవితాన్ని కళ్ళ ముందు కనబరుస్తూ ఉన్న, లేఖనాల్లో వాళ్ళు నిత్యం చదువుతున్న లేఖనాల్లో కూడా ప్రభు గురించి ఉండినా కూడా ఆయన యొక్క రాక కోసము, ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎలా వస్తాడు అనే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా తెలియపరచబడిన కూడా గ్రంథంలో ప్రవచనాల రూపంలో ఉన్న ప్రవక్తలు చెప్పారు. మోషే గ్రంథంలో రాయబడి ఉంది, కీర్తనల భాగంలో రాయబడి ఉంది. ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు విశ్వసించలేని దుస్థితిలో ఉండిపోయారు. అందుకే ప్రభు వ్యభిచారులైన చెడ్డతరం వారులారా అని మాట్లాడటం అనేది జరిగింది. ఇకపోతే ప్రభు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అప్పీల్ చేసినా, శోధిస్తూ అడిగినా, వాళ్ళు అడిగినటువంటి ఉద్దేశం మంచిది కాకపోయినా ప్రభు దానికోసం కూడా ఒకే గ్రాంటెడ్ చేయటం జరిగింది. అంటే దానికి జవాబుగా ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహించబడదు. ప్రవక్త అయిన యోనా గురించినటువంటి సూచక్రియ గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రవక్త అయిన యోనా గురించినటువంటి సూచక్రియ ఏమిటి అంటే, దానికి 40వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటి? యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఇక్కడ ఈ పోలికతో ప్రభువు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, యోనా ప్రవక్త యొక్క ఇతివృత్తం లేదా జరిగినటువంటి ఆ సంభవం యేసు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాలకు సాదృశ్యంగా ఉపయోగపడింది. యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి ఇక్కడ భూగర్భంలోనికి ప్రభు వెళ్ళిపోతాడు, 3 దినాలు ఉండి మళ్ళీ బయటికి సజీవుడుగా వస్తాడు అని చెప్పడానికి ఒక పోలికగా యోనా గారి జీవితంలో జరిగిన సంభవాన్ని తీసుకొని వస్తున్నాడు ప్రభు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించగలిగితే దీని వెనక రకరకాలైనటువంటి, అంటే ప్రభువు చెప్పిన ఈ పోలికలో రకరకాలైనటువంటి సందేహాలు వ్యక్తపరిచినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకంటే బాగా ఎంతో మంది విమర్శకులు, తప్పు పట్టేటటువంటి వాళ్ళు బైబిల్ బాగా చదువుతారు. అలా చదివే క్రమంలో మీకు ఒక విషయం తెలుసో తెలీదో, సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో అహ్మద్ దీదాత్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇస్లాం ప్రాపగేటర్, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ యొక్క మత ప్రచారకుడు, ఇస్లాం మత ప్రచారకుడు. మనలో కూడా ఎలాగైతే క్రైస్తవంలో మనకు పాస్టర్స్, సేవకులు, ప్రచారకులు, సువార్త సేవకులు ఎలాగైతే ఉన్నారో అట్లాగా ఇస్లాం సోదరులలో ఈ ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు తిరిగి అనేకమైనటువంటి క్రైస్తవ పాస్టర్లు, అంటే ఆయా ప్రదేశాల్లో పేరెన్నికగన్నటువంటి ఫేమస్ పర్సన్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల మధ్య డిబేట్స్ లాంటివి ఏర్పాటు చేసి
వాళ్ళందరినీ చిత్తుగా ఓడించడం జరిగింది ఆయన. సో అలా ఓడించండి ఆయన ఉద్దేశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ ఎక్కలేదు. ఒకవేళ ఎక్కినా ఆయన చనిపోలేదు. ఒకవేళ చనిపోయినా ఆయన పునరుత్థానుడై తిరిగి రాలేదు. ఎందుకు దీన్ని గట్టిగా వాళ్ళు వాదించడం జరిగిందంటే, దీనికి ప్రధానమైనటువంటి కారణాలు బయటికి చెప్తున్న కారణాలు ఏంటంటే, వాళ్ళ గ్రంథంలో అంటే వాళ్ళ ఖురాన్ గ్రంథంలోనట యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సిలువ ఘట్టానికి వెళ్ళటానికి మునుపు ప్రార్థన చేశాడు దేవుడికి. మనకందరికి కూడా ఆ విషయం ఉంది కదా. గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేసినట్టుంది కదా. సో అలా ప్రార్థన చేసిన తర్వాత నీతిమంతుడు గనుక యేసు ప్రభు ఆయన ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆయన స్థానములో ఆయన లాంటి వేషమే ఒక వ్యక్తికి వేసి ఆయన సిలువ ఎక్కేటట్టు చేశాడట. మరి యేసు ప్రభుని ఏం చేశాడంటే అట్నుంచి అట్టే పరలోకానికి తీసుకెళ్ళాడట. అది వాళ్ళ గ్రంథంలో ఉంది. అంటే వాళ్ళ గ్రంథంలో యేసు ప్రభువు సిలువ వేయబడలేదు అనే మాట ఉంది. కాబట్టి దానిని మా ఖురాన్లో ఇలా ఉందంటే మనం యాక్సెప్ట్ చేయం కదా, మనం నమ్మం కదా. నీ ఖురాన్లో అలా ఉంటే మాకెందుకు బాబు అంటాం. కాబట్టి అతడు తెలివిగా ఏం చేయటం జరిగిందంటే, మీ బైబిల్ గ్రంథంలోనే యేసు ప్రభువు మరణించలేదు, ఆయన సిలువెక్కలేదు, ఆయన పునరుత్థానం కాలేదు అన్నటువంటి విషయాన్ని నిరూపించడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమములోనే ఆయన అనేకమైనటువంటి సందర్భాలను తీసుకుని వచ్చేటటువంటి క్రమములో ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, ఏం జరిగింది అని అంటే ఇదిగో ఒక సందర్భాన్ని తీసుకొని వచ్చాడు. ఏమిటది అంటే, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడు కదా, అలాగే యేసు ప్రభు భూగర్భంలో ఉంటాడని పోలికి చెప్పాడు కదా, మీరు దీన్ని నమ్ముతారా? అవును నమ్ముతాం బ్రదర్. కానీ దీన్నే ఉపయోగించి మీకు నేను యేసు ప్రభు సిలువేయబడలేదు, సిలువేయబడినా చనిపోలేదు, చనిపోయినా పునరుత్థానుడు కాలేదని నిరూపిస్తానని తీసుకురావటం జరిగింది. ఇప్పుడు యోనా వలే అని చెప్పడానికి ఈయన చెప్పిన మాటలు, అలాగే ప్రపంచంలో కొంతమంది హేతువాదులు దీనికి సంబంధించి ఎన్నెన్నో ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. అవన్నీ మేము ముందు పెడతాను. జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ఆన్సర్స్ రేపటి దినాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో మొట్టమొదటిగా ఈ అహ్మద్ దీదాత్ గారు లేవనెత్తినటువంటి విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు మనకే వచ్చింది అనుకుందాం, ఈ ప్రశ్నలు మనకే వచ్చేసి సంధించారనుకుందాం, మనం ఏం చెప్తాం? ప్రభు ప్రతినిధులంగా. ఎందుకంటే మనకు తెలిసి విశ్వము మానవాళి యొక్క విశ్వాస పునాది కదా యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాలు. మరి అటువంటి పునాది మీద దెబ్బ కొట్టాలని సాతాను వేసిన ఎత్తుగడ. మరి దాన్ని ఎలా మనం తిప్పి కొట్టాలి అనేది ఆలోచన చేస్తే ఆయన సంధించినటువంటి ప్రశ్నలు. క్వశ్చన్ నంబర్ 1, యోనా గారిని తిమింగలం కడుపులోకి వెళ్ళిన తర్వాత, అంటే సముద్రంలో పడేసిన తర్వాత ఆయన బతికున్నాడా చనిపోయాడా అని అడిగాడు. మీరు చెప్పండి, బతుకున్నాడా చనిపోయాడా అండి యోనా గారు? బ్రతికే ఉన్నారన్న. బతికే ఉన్నారు. అందరికీ ఉంది కదమ్మా, ఐడియా ఉంది కదా. ఎలా చెప్పగలం మనం? అది ఎలా చెప్పగలం యోనా గారు బతికే ఉన్నాడని? చేప కడుపులో ఆయన ఉండి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు అని అంటే బతుకున్న వాళ్ళే చేస్తారు, చచ్చిపోయిన వాళ్ళు చేయరు. ఇది మనకు బలమైనటువంటి ఒక ఆధారం. రైట్, బానే ఆన్సర్ కరెక్ట్ చెప్పారు, వెరీ గుడ్, మంచి. ఇప్పుడు యేసు ప్రభు భూగర్భంలో చనిపోయినాడా బతుకున్నాడా? మరి తిమింగలం కడుపులో ఏమో యోన బతుకున్నాడు, భూగర్భములో ఏమో యేసు ప్రభు చనిపోయినాడు. ఇప్పుడు ఇది పోలిక వద్దా? కాదన్న. ఆయన చనిపోయి ఉంటే ఈయన చనిపోయి ఉండాలి, ఆయన బతుకుంటే ఈయన బతుకుండాలి. అలా ఉంటేనే కదా కరెక్ట్ గా సింక్ అయ్యేది. చెప్పండి అమ్మా. శరీరము మట్టిలో కలిసిపోయి ఉంటది, ఆత్మ మాత్రం పరదేశికి వెళ్ళింటది కదన్నా. నేడు నీవు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉంది అన్నారు కదా. దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఆన్సర్ అమ్మా.
నేను చెప్తానమ్మా. ఇంకా ఏమన్నా పరదేశం కొనిపడిపోయాడని రాయబడింది బ్రదర్. ఇప్పుడు అట్లయితే మరి పరదేశకి వెళ్ళాడు అనేది మనం తీసుకుంటే సిస్టర్ ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు 3 దినాలు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు అని చెప్పిన మాటకు అర్థం ఏంటి? అంటే ఆయన శరీరం ఉంటుందనేనా? సరేమ్మా, రైట్. ఇంకా ఎవరికైనా ఐడియా ఉందమ్మా? ఇది ఒక క్వశ్చన్. ఇంకా ఆలోచన చేయండి. ఎవరికైనా ఆలోచనలు ఉంటే అది చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏమిటంటే, అసలు యోనా గారు 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు తిమింగలం కడుపులో, అలాగే యేసు ప్రభు 3 రాత్రింబగళ్ళు ఉంటాడు అని చెప్పాడు కదా. మరి యేసు ప్రభు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉన్నాడని మీరు లెక్కలు నాకు నిరూపించగలరా అని కూడా క్వశ్చన్ చేశాడు. లెక్క నాకు తేలట్లా, లెక్క నాకు తేలట్లేదు, మీరు నిరూపిస్తారా అని అడిగాడు. ఎందుకనంటే యేసు ప్రభు చనిపోయి సమాధిలో పెట్టబడింది ఎప్పుడండి? ఏ రోజు మీకు ఐడియా ఉందా? శుక్రవారం. వెరీ గుడ్. శుక్రవారం సూర్యాస్తమయం కాకమునుపే సమాధిలోకి పెట్టబడ్డాడు. వెరీ గుడ్. యేసు ప్రభు సమాధి నుంచి లేచింది ఎప్పుడు? ఆదివారం తెల్లవారుజామున. ఇప్పుడు నాకు 3 రాత్రులు 3 పగళ్ళు ఎవరు నాకు లెక్క చెప్పండి. ఎవరన్నా 3 రాత్రులు 3 పగళ్ళు లెక్క చెప్పండి. శుక్రవారం రాత్రి సాయంత్రం నుంచి శనివారం సాయంత్రానికి ఒక రోజు పూర్తయిపోయింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయానికి ఇంకొక పూట అయింది. అంటే మొత్తానికి 2 రాత్రులు ఒక పగలే తెలుస్తుంది మనకి, అంతే కదా? 2 రాత్రులు ఒక పగలే తెలుస్తుంది మనకి. మరి 3 రాత్రింబగళ్ళు ఎట్లయ్యాయి? చెప్పండి. ఎవరన్నా మీకు ఇంత ముందు వినలేదా ఈ విషయం ఎప్పుడు? అంటే ఫ్రైడే ఈవినింగ్ నుంచి నైట్ 12 వరకు నైట్ అన్నా, మళ్ళీ 12 AM నుంచి మార్నింగ్ అంతా మార్నింగ్ నా పగలు, మళ్ళీ PM వస్తుంది కదనా, అట్లా తీసుకున్నారు అనుకుంటున్నా. పగలు రాత్రి కూడా 3, 3, 6 రావమ్మా. అలా తీసుకున్నా మనకు 6 రావు. 3 రాత్రులు 3 పగళ్ళు రావమ్మా. ఒకసారి అది కూడా ఆలోచన చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. రైట్. ఇవి 2 అంటే ఈ సందర్భంలో ఎస్పెషల్లీ ఇవి రెండింటిని కూడా ఆయన సంధించినప్పుడు సరైన రీతిలో ఆన్సర్ చేయలేకపోయారు చాలా మంది పెద్ద పెద్ద సేవకులందరూ కూడా. ఇకపోతే మనం ఇదొకటైతే, తర్వాత ప్రపంచంలో హేతువాదులు, ఆ నాస్తికులు అందరూ కూడా ఏమని ఆరోపిస్తున్నారంటే, భూమి మీద ఉన్నటువంటి జంతువుల్లో అంటే చరాలలో, జీవరాశుల్లో పెద్ద జంతువు తిమింగలమే, బ్లూ వేల్ అంటారు దాన్ని. అయితే వాటికి ఉన్నటువంటి కడుపు ఏదైతే ఉందో అది మానవులను 3 రోజుల వరకు కడుపులో దాచుకునేంత పెద్ద కడుపు కాదు. అది చరిత్రలో ఎక్కడ కానీ నిరూపించబడటం అనేది జరగలేదు. కేవలం ఇది నిరాధారమైనటువంటిది, నిరూపించలేనటువంటిది, ఒక పుకిటి పురాణం లాంటిది, సైంటిఫికల్ గా నిలబడది, ఇది తర్కబద్ధమైంది కాదు, శాస్త్రీయమైంది కాదు. ఈ యొక్క సంభవం ఏదైతే దేవుడు యోనా గ్రంథంలో చెప్పాడో అది ఏమాత్రం నిలబడేది కాదు సైన్స్ కి అని కూడా ఒక వాదన చేయటం జరిగింది. దీనికి సంబంధించి మనం ఏం చెప్పొచ్చండి ఆన్సర్స్? ఎవరికైనా ఐడియా ఉందా అమ్మా? ఎవరన్నా? దేవుడు ఏర్పాటు చేసిన చేప కాబట్టి గుడ్, వెరీ గుడ్ అమ్మా.
ఇక్కడ మనం క్లారిటీగా ఏమని ఉంటుందంటే యోనా గ్రంథం చూద్దాం. మొదటి అధ్యాయంలో 17వ వచనం చూడండి. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి. గొప్ప మస్తము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మస్తము యొక్క కడుపులో నుండెను. ఇక్కడ గమనించగలిగితే మనకు చాలా క్లారిటీగా చెప్తుంది. ఏమనంటే దేవుడు యోనాను మింగడానికి సపరేట్‌గా ఒకదాన్ని ఏర్పాటు చేశాడని. అంటే మిగతా మత్స్యములతో సంబంధము లేనటువంటి ఆకారము కలిగినది. ఎందుకంటే యోనాను మింగవలెనని దేవుడు ఏర్పరచాడు. అంటే యోనా కోసమే సపరేట్‌గా అది గొప్ప మత్స్యముగా తయారు చేయబడింది. కాబట్టి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆ తిమింగలాల లాంటి దాన్లతో దాన్ని పోల్చటానికి లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకే. అతని ప్రశ్నకైతే జవాబు మనకు హేతువాదుల ప్రశ్నలకైతే జవాబులు అనేది రావటం జరిగింది. బానే ఉంది. మరి ఈ చనిపోయి ఉండడం, బతికుండటాన్ని మనం ఎలా నిరూపించగలం? ఒకటి. తర్వాత 3 రాత్రింబగళ్ళు అనేటటువంటి దాన్ని ఎలా నిరూపించగలం అనేటటువంటిది ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం. ఇకపోతే ఈ మరింత వివాదాస్పదంగా 3 అంటేనే మనకు ఇబ్బందికరంగా ఉంటే, ఈ 3కి సంబంధించి మరొక సవాలుకరమైన విషయం ఉంది. అదేంటంటే కొత్త నిబంధనలోనే సువార్త పత్రికల్లోని కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు యొక్క ఈ శిలువ మరణం తర్వాత ఈ భూగర్భంలో 3 రోజులు ఉంటాడు అని కొన్ని చోట్ల, 3 రోజుల తర్వాత బయటకొస్తాడు అని కొన్ని చోట్ల రాయబడింది. మనకు 3 రోజులకే ఇబ్బంది ఉంది. 3 రోజుల తర్వాత అంటున్నాడు. అంటే దాన్ని ఏమనొచ్చు? అది ఇంకా కష్టం కదా! 3 రోజుల తర్వాత అనేది. ఒకసారి చూద్దాం. ఆ సందర్భాలు కూడా మనం చూస్తే వీటన్నిటిని మనసులో ఉంచుకొని మనం రేపటి కొరకు ఆన్సర్స్ సిద్ధపడే ప్రయత్నం అనేది చేద్దాం. 16వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో రాయబడినటువంటి సందర్భాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. 16వ అధ్యాయం 21వ వచనం చదవండి. అక్కడి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా ఒకసారి చూడమ్మా. 3వ దినమున అన్నాడు కదా! సరే ఇది ఇలాగే ఉంచండి. 17వ అధ్యాయంకి వద్దాం. 17వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఇది అన్ని నోట్ చేసుకోండి అమ్మా దయచేసి అందరూ. వారాయనను 17 చంపుదురు. హ్మ్. 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా ఈ వారు 3వ బహుగా దినమున, దుఃఖపడి 3వ దినమున ఇక్కడ కూడా 3వ దినమునే ఉంది కదా! 16వ అధ్యాయము, 17వ అధ్యాయం రెండింటిలో 3వ దినమునే ఉంది. 20వ అధ్యాయంకి వద్దాం. 20వ అధ్యాయము 19వ వచనం. ఆయనను అపహసించుటను, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఇక్కడ కూడా 3వ దినమున అనే మాట కనబడుతుంది కదా! 27వ అధ్యాయంకి వద్దాం. 27వ అధ్యాయము 63, 64 వచనాలు చూడండి. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని ఆ! చెప్పినది 3 మాకు జ్ఞాపకమున్నది. దినములైన తర్వాత నేను లేచుదునని చెప్పాడట. 3 దినములైన తర్వాత అనేది గుర్తుపెట్టుకోండి. మొత్తం 16, 17, 20 అధ్యాయాల్లో మనం ఏం చేస్తూ వచ్చామంటే అక్కడ 3వ దినమున అని చెప్పిన సందర్భాలున్నాయి. ఇక్కడ యేసు ప్రభుల వారు 3 దినములైన తర్వాత లేస్తాను అని చెప్పిన సందర్భం మాట్లాడుతున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. ఇది ఇక్కడ కొంచెం వివాదాస్పదం లాగా ఉంది. మార్కు సువార్తకు వద్దాం. 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను
ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని చూడండి, ఆయన ఇక్కడ వారికి 3 దినములైన బోధింపనారంభించెను. తర్వాత అనే మాట ఉంది చూడండి. 3 దినములు అయిన తర్వాత అనే మాట ఉంది చూడండి. అట్లాగే ఇదే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో కూడా 34వ వచనం చదవండి. 10:34 మార్కు సువార్తలో 10వ అధ్యాయము 34వ వచనం కూడా చూడండి. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. రైట్. ఇవి కూడా మనం నోట్ చేసుకోవాలి. మూడవ దినమున అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 3 దినములైన తర్వాత అని చెప్పబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ 2 సందర్భాల్లో మనం మూడో రోజు అంటేనే మనకు కష్టం ఉంది. 3 రోజుల తర్వాత అంటే ఇంకెంత కష్టం నిరూపించడం. ఇది మనం ఎలా ట్రీట్ చేయాలనేది ఒకసారి మనస్కరించండి. ఇకపోతే ఈ రోజు వరకు మనం ముగించడానికి మునుపు ఒక్కదానికి మనం ఆన్సర్ తెలుసుకుందాం. ఆ 3 రాత్రింబగళ్ళు అనేది రేపటి దినం మనం తెలుసుకుందాం. దానికి లోపు అసలు యోనా గారు తిమింగలం గర్భంలో బతికుంటే యేసు ప్రభు భూగర్భంలో చనిపోయి ఉంటే అవి 2 యోనా వంటి సూచక్రియ ఎలా అవుతాయి అని ప్రశ్న బాగా వ్యాలిడ్ క్వశ్చన్ లాగా లేవనెత్తితే ఎవరు కూడా ఆన్సర్ చేయలేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది సేవకులు దీన్ని నిరూపించడానికి ఏం చెప్పారు తెలుసా అండి? యోనా గారిని కూడా చంపేశారు. అంటే మత్స్యం గర్భంలో యేసు ప్రభు భూగర్భంలో చనిపోయినాడనే దాన్ని కోయిన్సైడ్ చేయటానికి యోనా గారిని కూడా ఆయన చనిపోయాడు అని ఒక ఆధారం చూపిస్తున్నారు. అది కూడా మనం చూద్దాం. ఏమండి? యోనా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆధారాలు, మన వాళ్ళు నిరూపించడానికి చూపిస్తున్నటువంటి ఆధారాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం కూడా చూడాలి. 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఎక్కడున్నాడటమ్మా? ఏమని చెప్తున్నాడు ఆయన? యోనా ఎక్కడున్నాడట? పాతాళ గర్భమున. పాతాళ గర్భమున అనే మాట అన్నాడంటే ఈయన ఎక్కడ పోయి ఉన్నాడు అనమాట? పాతాళం పోయాడు. పాతాళం పోయినటువంటి వ్యక్తులు ఎవరు? బతికుండగా పోతారా? పాతాళం ఎవడన్నా చనిపోయిన వాళ్ళే పోతారు. కాబట్టి యోనా ఏమయ్యాడంటే చచ్చిపోయాడు అని కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం యోనా గారు తిమింగలం గర్భంలో చనిపోయాడని చెప్పొచ్చా? చెప్పకూడదా? చెప్పొచ్చు అంటే ఎలా అని, లేదా చెప్పకూడదంటే ఎలా? ఎవరన్నా ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి, మాట్లాడండి. నాకు చెప్పకూడదనా? ఇక్కడ క్లారిటీగా ఉంది కదమ్మా. నేను పాతాళ గర్భంలో నుండి నేను కేకలేస్తున్నానని ఉన్నాయని చెప్తున్నప్పుడు మనం ఎందుకు చెప్పకూడదంటావు? నా పాతాళ గర్భం అంటే అది లోపల అని, ఇప్పుడు చేప కడుపు లోపల ఉన్నాడు కదనా యోనా, ఆ విధంగా చెప్పిండొచ్చునా? గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడే 3వ వచనంలో ఆన్సర్ ఉంది మనకి. 3వ వచనం చదవండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. పాతాళ గర్భం అంటే అది కాదు అని ఏమని చెప్తుంది? నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో చాలమ్మా. సో అక్కడ పాతాళ గర్భం అనే మాట ప్రస్తావన చేసినంత మాత్రం చేత ఆయన చనిపోయి పాతాళానికి పోయాడని కాదు. ఎందుకనంటే ఆయన అగాధమైనటువంటి సముద్ర గర్భములో ఉన్నాడు. ఆ ఫీల్ వచ్చింది ఆయనకి. కాబట్టి ఆ ఫీలింగ్ మాత్రమే ఉంది తప్ప ఆయన చనిపోయి పాతాళంలోకి వెళ్ళింది కాదు. మరి ఎలా రెండుటిని మనం యోనా లాంటి సూచక్రియని యేసు ప్రభుది ఎలా మనం చేయగలమనంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. మంచి విషయం ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే ఈ యోనా గారు లాంటోళ్ళుగా, యోనా గారు కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు, మత్స్యం కడుపులో పడితే చచ్చిపోవాలి. చనిపోతే వండర్ కాదది, అద్భుతం కాదది. చనిపోకుండా బ్రతికుంటేనే వండరు, బ్రతికి బయటకు వస్తేనే వండరు. అవునా కాదు? అలాగే
యేసు ప్రభు భూగర్భములో బతికుంటే బతికున్నాడు, అట్లాగే బతికొస్తే ఏం పెద్ద వండర్ చెప్పండి? చనిపోయినోడు సజీవుడిగా రావటం వండర్. అంటే తిమింగలం కడుపులో చావాల్సిన వాడు బ్రతికి బయటికి రావటం వండర్ అయితే, భూగర్భములో చనిపోయిన ప్రభువు బ్రతికి రావటం వండర్. కాబట్టి ఇవి 2 వండర్సే, 2 సూచక్రియలే కాబట్టి మనం ఆ రీతిగా ఉపయోగించాలి. అంటే యోనా వలే అన్నాడని అన్ని మనం మక్కికి ఆలోచన చేయాల్సిన పనిలా. ఎందుకనంటే యోనా గారు ఎందుకు తిమింగలం గర్భంలో పోయాడు? తన అవిధేయతను బట్టి. యేసు ప్రభు భూగర్భంలోనికి ఎందుకు వెళ్ళాడు? తన అవిధేయతను బట్టి పోయాడా? కాదు. మన అవిధేయతను బట్టి తను భూగర్భంలోకి వెళ్ళాడు. ఈ 2 ఎట్లా అవుతాయి? కోయిన్సైడ్ అవుతాయి. ఏన్నైతే ప్రభు చెప్పాడో దాన్నే తీసుకోవాలి. ఆయన బతుకుంటాడా, చచ్చిపోయి ఉంటాడా అనేది కాదు ప్రభు చెప్పింది. 3 రాత్రింబగళ్ళ విషయంలో చెప్పాడు, అంతే పోలిక. కాబట్టి యోనా గారు తిమింగల గర్భంలో చనిపోతే వండర్ కాదు, బతికుండి బయటికి రాగలిగితేనే వండర్. యేసు ప్రభు భూగర్భంలో బతికుండడం కాదు వండర్, చనిపోయి సజీవుడిగా తిరిగి వస్తేనే వండర్. కాబట్టి ఇవి 2 వండర్సే. ఇక్కడ మనకు ఈ క్లారిఫికేషన్ మనకు ఉండాలి. ఓకే, తర్వాత మనం రేపటి దినాన్న మీరు కూడా ఆలోచన చేసి బాగా మిగతా ముందు చెప్పిన మీరు ఆలోచనలు కాకుండా వేరొక మనకు ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా ఇంకా క్లారిటీగా ఈ 3 రాత్రింబగళ్ళ గురించినటువంటి వివరణ మనం ఎలా తెలుసుకోగలం అన్నటువంటిది తెలుసుకొని రండి. తదుపరి మిగతా వచనాలు కూడా మనం ధ్యానం చేసే ప్రయత్నం అనేది చేద్దాం. ఓకే, ఇంతవరకు విన్నదానంలో మీకు ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.